Hi, my dear lovely viewers. వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 73 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? శ్రావ్య ఆ హోటల్ గది నుండి బయటికి అడుగుపెట్టినప్పుడు ఆమె గుండెల్లో ఒక తుఫాను చెలరేగుతున్నట్లుగా ఉంది. అర్జున్ అన్న ఆ మాట, నీకు కావాల్సింది నా శరీరం అయితే అది నేను నీకు ఇప్పుడు ఇవ్వలేను అనే ఆ పదాలే ఒక పదునైన బాణంలా ఆమె మనసును ఇంకా ఇంకా చీల్చేస్తున్నట్లుగా ఉంది. ఆ మీర్పేటలోని ఆ సందుల గుండా ఆమె నడుస్తుంటే చుట్టూ ఉన్న జనాల గోల, వాహనాల హార్తనాదం, శబ్దం ఆమెకి వినిపించటం లేదు. తనలోని ఆవేదన ముందు ఈ ప్రపంచం చాలా నిశ్శబ్దంగా అనిపిస్తున్నట్లు ఉంది ఆమెకి. మెట్రో స్టేషన్ వైపు వెళ్లే దారిలో ఆకాశం ఒక్కసారిగా నిన్నటి కంటే ఎక్కువగా ప్రళయాన్ని సృష్టిస్తాను అన్నట్లుగా కుంభపోత వర్షం కురుస్తూ ఉంది. శ్రావ్య మనసులోని కల్లోలానికి ప్రకృతి కూడా స్పందిస్తున్నట్టుగా ఉరుములు మరియు మెరుపులతో వర్షం మరలా మొదలైంది. చినుకులు మెల్లగా మొదలై చూస్తుండగానే పెను వర్షంగా మారిపోయింది. ఆమె దగ్గర గొడుగు కూడా లేదు. తలదాచుకోవాలన్న ధ్యాస అంతకంటే లేదు. నిన్న కూడా ఇదే సమయంలో అర్జున్ కోసం ఇక రాడు అనుకుని ఇక్కడికి వచ్చేసింది తను. అలాగే ఇంటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అసలు నేను తిరిగి మరలా తన కోసం ఎందుకు వెళ్ళాను అన్న ఆలోచనలు ఇప్పుడు ఆమెను చుట్టుముట్టేస్తున్నాయి. అమీర్పేట మెట్రో స్టేషన్కు దగ్గరగా రాగానే ఇక తను నడవలేను అన్నంత ఏడుపు తనకి వచ్చేస్తూ ఉంది. ఇక అక్కడే ఆగి చుట్టూ చూసింది శ్రావ్య. తనకి రోడ్డు పక్కనే ఒక పాత పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. ఇక ఏమీ ఆలోచించకుండా దాని పక్కనే చాలా పచ్చని పొదలు కూడా ఉన్నాయి. మనుషులు ఎవ్వరూ చూడలేని ఒక చీకటి కోనలా ఉంది అక్కడ. ఇక శ్రావ్య తడుస్తూనే ఆ చెట్టు చాటుకు వెళ్ళిపోయింది. ఆ వాన చినుకులు తన కన్నీళ్లను కప్పేస్తాయని ఆమెకు తెలుసు. తన బాధను చూసి తన తల్లి వాన రూపంలో ఆమెను తడిమేస్తుంది అని శ్రావ్య అనుకుంటుంది. ఆ చెట్టు మొదలకు ఆనుకుని మెల్లగా ఏడుపుని ఒక్కసారిగా పెద్ద కేకతోటి బయటికి తెచ్చేసింది. ఇప్పటిదాకా తన గుండెలో ఆపుకోలేని బాధనంతా ఒక్కసారిగా తట్టుకోలేని దుఃఖంతో పెద్దగా కేక పెట్టేసింది. ఆద్రు, ఎందుకు నువ్వు నా దగ్గరికి వచ్చావు? నేను నిన్ను రమ్మని పేరు పెట్టి పిలిచానా? నా మానాన నేను నిలబడి ఉన్నాను కదా. నువ్వే కదా నా దగ్గరికి వచ్చి మరీ పిలిచావు. రెండోసారి కూడా నేను నీకు నచ్చకపోతే ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నిన్న కూడా నీకు నేను వద్దు అనుకుంటే మరలా తిరిగి ఎందుకు వచ్చి నన్ను తీసుకువెళ్ళావు అంటూ పెద్దగా అరుస్తూ నాకు ఏమి వద్దు అంటున్న బ్యాగ్ని అలాగే విసిరి కొట్టింది. ఆమె బ్యాగ్లో ఉన్న పుస్తకాలు రెండు కింద పడిపోయాయి. నువ్వు నాకు వద్దు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఇంకెప్పుడు నాకు కనపడకు. నేను కూడా ఇప్పుడు నీకు కనపడను. నేను ఎప్పుడు నాకు నువ్వు కావాలి అని ఇక అడగను అంటూ కిందకు జారి మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుండిపోయింది శ్రావ్య. అదే సమయంలో తన ఇంటిలో తన పెదనాన్నతో మాట్లాడి బయటకు వచ్చిన శంకర్ తన బుల్లెట్ మీద అమీర్పేట వైపుగా వస్తున్నాడు. వర్షం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఆగాడు. అప్పుడే సరిగ్గా అదే చోట శంకర్కు ఎదురుగా ఒక ఖరీదైన కారులో నుండి అతని రిటైర్డ్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గారు. అతను దిగి, శంకర్ తన ప్రమోషన్ తర్వాత ఇంకా ఇంతవరకు తనపై అధికారిని కలవలేదు మరియు సత్యనారాయణ గారు అంటే శంకర్కి చాలా అభిమానం. ఆ రిటైర్డ్ కమిషనర్ కారు దిగి వర్షం వెలిసేలోపు అక్కడ ఉన్న ఒక చిన్న కేఫ్ వద్ద ఆగి టీ తాగుతూ ఉన్నారు. శంకర్ ఇక తన బైక్ ఆపి కమిషనర్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేశాడు. జై హింద్ సార్, ఏసీపీ శంకర్ రిపోర్టింగ్ సార్ అన్నాడు ఎంతో గర్వంగా. శంకర్ గంభీరంగా అలా అనగానే కమిషనర్ నవ్వుతూ, ఓ శంకర్, కంగ్రాచులేషన్స్ మై బాయ్. ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీగా చాలా వేగంగా ఎదిగిపోయావే. నీలాంటి కమిటెడ్ ఆఫీసర్ ఈ కూకట్పల్లి డివిజన్కి చాలా అవసరం. ముఖ్యంగా ఈ డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల మీద నువ్వు ఫోకస్ ఇంకొంచెం ఎక్కువగా చేయాలి అంటూ శంకర్ భుజం తట్టారు తను. శంకర్ అతను చెప్పే మాటలు వింటూ ఒక్కసారిగా ఎదురుగా చూడగానే ఆయన వెనుక వైపు రోడ్డు దగ్గర ఉన్న చెట్టు దగ్గర మాస్క్ పెట్టుకుని ఉన్న శ్రావ్యను చూశాడు అనుకోకుండా.
తను నేను నిన్ను చూసిన ఆ అమ్మాయేనా? నా మిరియాల పొడి పిల్లనేనా? అయినా తనెందుకు మరలా ఇక్కడికి ఈరోజు కూడా వచ్చింది? ఏడుస్తోంది, తను అయ్యుండదులే అనుకున్నాడు. సత్యనారాయణ పొగడ్తలతోటి ముంచేస్తూ ఉన్నాడు శంకర్ని. కాని ఒక్కసారిగా శంకర్ మనసు వెంటనే ఆమె ముందు వాలిపోవాలి అని ఎందుకో మెలిపెడుతోంది అతని మనసులో. సత్యనారాయణ చెప్పిన మాటలకు శంకర్ కృతజ్ఞతలు చెప్తున్నాడే కాని అతని దృష్టి మాత్రం రోడ్డుకి అవతల ఉన్న ఆ మర్రి చెట్టు వైపుకే మల్లుతూ ఉంది. అక్కడ వానలో తడుస్తూ మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఆ అమ్మాయి కూర్చుని ఉండటం అతనిని కలవరపెడుతూ ఉంది. ఆ అమ్మాయి నిన్న నేను చూసిన అమ్మాయే, కాకపోతే బాగుండు అని మనసులో అనుకున్నాడు శంకర్. మరి కొంచెం తీక్షణంగా చూశాడు. అది శ్రావ్య. ఆమె దారుణంగా ఏడుస్తోందని ఆమె భుజాలు వనకటం చూస్తుంటే అర్థమైపోతోంది. ఇక శంకర్ మనసు విలవిలలాడిపోయింది. ఈ మిరియాల పొడి పిల్ల అక్కడ ఆ స్థితిలో ఎందుకు ఉంది? ఏమైంది తనకి అని ఆరాటం మొదలైపోయింది. ఇక ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రావ్యకు ఇప్పటి వరకు తనలో దాచుకున్న ఆవేదన అంతా ఒక్కసారిగా పొంగి వచ్చింది. అమ్మా, నేను నిజంగానే పాపిష్టిదాన్నా? అందరూ అన్నట్లే నేను చెడిపోయిన ఆడదాన్న అయిపోయానా అని గట్టిగా అరిచి ఏడవాలనిపించిన గొంతులో నుండి దుఃఖం తప్ప మాటలు రావటం లేదు ఆమెకు. చిన్నప్పుడు బయట వాళ్ళే కాదు, అమ్మ నాన్న కూడా నన్ను చెడిపోయిన దానికి పుట్టావు అని తిడుతూనే ఉంటాడమ్మా. నిజంగానే నేను కూడా ఇప్పుడు నాన్న చెప్పినట్లే చెడిపోయిన దాన్ని అయిపోయానా? నిజంగానే నేను అందరూ అనుకున్నట్టు మగాడి కోసం పాకులాడి దానిలాగా మారిపోయానా? నా మెడలో రంగమ్మ కట్టిన తాళి ఉంచుకొని నేను వేరొకరి మొహంలో పడి మోహన్తో తన గదికి వెళ్ళిపోయానమ్మా. అతని పక్కలో పడుకొని నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను అని అనుకున్నాను. కానీ అది అతనికి ఆనందాన్ని కాదు, అసహ్యాన్ని పుట్టిస్తుంది అని నాకు తెలియలేదమ్మా. ఇప్పుడు అతను వద్దంటున్నా, నన్ను కాదంటున్నా, నేనెందుకు మళ్ళీ మళ్ళీ తననే కావాలని ఎందుకు కోరుకుంటున్నాను? సుందరి చెప్పినట్లు నాకు సిగ్గు లేదా? కానీ నిజంగా నాకు ఒక మగాడు కావాలి అనుకుంటే మరి ఆ సుందరి మామ నా చుట్టూ తిరిగే ప్రభాకర్ ఉన్నాడు కదా, మరి నేను తాను నన్ను కావాలి అనుకుంటున్నాడు కదా, మరి నా శరీరానికి నిజంగా మగాడు కావాలి అనుకుంటే నేను తనతోనే వెళ్ళిపోకుండా ఎందుకు వద్దు అనుకుంటున్నాను? అసలు దుండిగల్ ప్రభాకర్ను కాదని నన్ను అసహించుకునే అర్జున్ కోసం ఎందుకు నేను ఇంతగా దిగజారిపోతున్నానమ్మా? అవును, నేను చెడిపోయాను. నా మనసు చెడిపోయింది, నా ఆలోచనలన్నీ చెడిపోయాయి అంటూ ఆమె తనను తాను నిందించుకుంటూ విలవలిలాడిపోతుంది. ఆమె ఏడుపు ఆ వానహోరులో కలిసిపోయింది. శ్రావ్య అలాగే కింద మోకాళ్ళ మీద కూర్చొని తన చేతులతో పక్కనే పడి ఉన్న పుస్తకాలను చెల్లా చెదురుగా చేతులతో పక్కకి నెట్టేస్తూ, వద్దు, నాకు వద్దు, నాకు ఏమి వద్దు, నువ్వు కూడా వద్దు, ఎవరు వద్దు, వెళ్ళిపోండి నా లైఫ్లో నుండి. నేను అసలు దేనికి పనికిరాను, నాకు ఎవ్వరు దగ్గరికి తీసుకోరు, ఒకవేళ దగ్గరికి తీసుకున్నారు అంటే మళ్ళా ఇలాగే నన్ను చీ అంటూ బయటకు నెట్టేస్తారు. అలాగే నువ్వు కూడా అంతే, నాకు ఈ పుస్తకాలు వద్దు, ఏమి వద్దు, పో బయటికి పో అంటూ ఆ పుస్తకాలను పిచ్చి దానిలాగా బయటికి విసిరి కొడుతూ ఉంది ఆమె. ఎదురుగా ఉన్న రోడ్డు మీద కమిషనర్ తన మాటలు కొనసాగిస్తూనే ఉన్నాడు. చూడు శంకర్, ఈరోజు రాత్రికి మనకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుందాం. నీ ప్లాన్స్ ఏంటో నాకు చెప్తే నువ్వు కొత్తగా డీల్ చేస్తున్న ఆ డాలీ కేసులో నేను నీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు. శంకర్ కమిషనర్ మాటలు వింటున్నా కూడా అతని కళ్ళు మాత్రం దూరంగా ఉన్న శ్రావ్య మీదనే ఉన్నాయి. ఆమె అలాగే తన దుపట్టాతో మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ వర్షంలో తడుస్తూ పిచ్చి దానిలాగా ఏడుస్తూ ఉంది. ఆమె చూపులో ఒక నిర్జీవం, ఏదో శూన్యం కనిపిస్తోంది. వెంటనే శంకర్, సార్, వెరీ సారీ సార్, ఒక అర్జెంట్ ఇష్యూ ఉంది, నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను, ప్లీజ్ సార్ పర్మిట్ మీ అని కమిషనర్ ఇక సమాధానం కోసం కూడా చూడకుండా శంకర్ వర్షంలోనే తన బైక్ స్టార్ట్ చేసి రోడ్డు క్రాస్ చేసేసి శ్రావ్య వెనుకకు వెళ్ళిపోయాడు శంకర్. కమిషనర్ ఆశ్చర్యంగా అతన్నే చూస్తుండిపోయాడు. శంకర్ బైక్ని శ్రావ్య వెనుక నెమ్మదిగా ఆపేసి,
ఆమె చెట్టు కింద అలా రోదిస్తూ ఉంటే శంకర్ తన బైక్ ఆపి అక్కడ ఒక్క క్షణం నిలబడ్డాడు. ఆమెను పిలవాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డాడు అతను. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న ఆ తీవ్రమైన వేదన చూశాక తనిప్పుడు వెళ్ళి పలకరిస్తే ఆమె మరింత కుంగిపోతుందేమో అని తడబడ్డాడు కొంచెంసేపు. కానీ ఎట్టి పరిస్థితిలో ఆమెని అలా వదిలేయలేడు. శంకర్కు తెలియకుండానే ఎందుకో తన కళ్ళల్లో తడి తగిలింది. తన కళ్ళల్లోని నీటిని తుడుచుకుంటూ, హే మిరియాల పొడి, నిన్ను ఇంత బాధ పెట్టినవాడు ఎవ్వడో కానీ వాడు నా చేతికి దొరికితే మాత్రం ప్రాణాలతో వదలను, చూడు పిల్ల అని మనసులోనే కోపంగా శపథం చేసుకున్నాడు శ్రావ్య కన్నీటిని బాధని చూస్తూ. ఉరుములు మెరుపులు బయట ఆగకుండా వస్తుంటే అర్జున్ అలాగే షవర్ కింద నిలబడి ఏడ్చేశాడు. తనకి నేహ మోసం చేసింది అని కొంచెం కూడా బాధ అనిపించడం లేదు. తను బాధపడవలసిన అంతా 2 వారాల క్రితమే బాధపడిపోయాడు. ఇప్పుడు నేహ అనేది తనకి ఒక క్రష్ మాత్రమే. కానీ తన శరీరాన్ని ఆత్మని చుట్టుపెట్టిన ఒక తెలియని బంధంగా అయితే అనిపించడం లేదు నేహ తనకి. అతను అలా షవర్ కింద ఏడుస్తూ ఉన్నాడు. కానీ తన వేదనంతా శ్రావ్య గురించే. నేను నా కుషితమైన ఆ క్షణతృప్తి కోసం ఒక ఆడదాన్ని వాడుకొని ఇలా వదిలేశానా? నిజంగానే నేను అలాంటి మగవాడు ఈ లోకంలో ఉన్నందువల్లే కదా ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికీ కూడా మగవాళ్ళని నమ్మాలి అంటే భయపడుతున్నారు. నేను కూడా అందరి మగాళ్లాగే అమ్మాయి శరీరం కోసం వెంపర్లాడుతూ కోరిక తీరగానే వదిలించుకునే రకంలాగా అయిపోయానా? అయినా సిగ్గు లేకుండా ఒక పెళ్ళైన ఆడదాన్ని నేను కోరుకుంటూ మరలా నా శరీర వాంఛల కోసం తన దగ్గరికి వెళ్ళాలా? అసలు నాకు ఈ లోకంలో పిల్లలు ఎవరు దొరకట్లేదా అన్నట్లు ఒకరు తాళి కట్టిన పిల్లతో నేను కాపురం చేయాలి అని కోరుకుంటున్నానా? అమ్మా, నాకు అసలు అర్థం అవుతుంది ఆ రోజు నువ్వు ఎంతగా ఏడ్చి ఉంటావో. నాకు అర్థం అవుతుంది నాన్న నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంతగా కూలిపోయావో. ఈరోజు నేను నిజంగానే మరలా నాన్నలాగా వేరొక అమ్మాయి జీవితాన్ని బలి చేసిపోయానా? లేదా వేరొక అమ్మాయి జీవితాన్ని బాగు చేస్తున్నానా? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదమ్మా అంటూ అలాగే ఉండిపోయాడు షవర్ కింద అర్జున్. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ శ్రావ్య మనసులోని ఆత్మనిందను, సమాజం ఆమెపై వేసిన ముద్రను ఎంత లోతుగా అనుభవిస్తుందో చూపిస్తుంది కదా. మరి ఏసీపీ శంకర్ తన బాధ్యతలను పక్కకు పెట్టేసి మరి ఆమె వెనుక వెళ్ళటం వారిద్దరి మధ్య ఉన్న ఆ తెలియని అనుబంధాన్ని పెంచుతుంది కదా. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. శ్రావ్య తనను తాను చెడిపోయిన దానిగా భావించటం సరైనదేనా? ఒక ఆడది తనను తిరస్కరించిన మగవాడి కోసం ఇంతలా కృంగిపోతుందా? అసలు ఇంతలా కృంగిపోవాలా? మీ అభిప్రాయం ఏంటో చెప్తారు కదా. సరే, మనం ఇక నెక్స్ట్ 74th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శ్రావ్య వెళ్ళిపోయాక ఆ గది ఒక్కసారిగా అగాధంలా మారిపోయింది. షవర్ కింద నిలబడ్డ అర్జున్కి తను అన్న మాటలే శ్రావ్యకు ఎంతగా బాధించాయో అంతకంటే ఎక్కువగా అర్జున్కు తిరిగి ఈటెల్లాగా గుచ్చుకుంటున్నాయి. ఇక తను ఎంతసేపు అలా నీళ్ల కింద ఉన్నాడో తనకే తెలియలేదు. ఒక్కసారిగా బయట ఊరుములు మెరుపులు శబ్దంతో కళ్ళు తెరిచి షవర్ ఆఫ్ చేశాడు. అర్జున్ అలా వల్లు తుడుచుకుని బయటికి రాగానే అర్జున్ కళ్ళు టేబుల్ మీద ఉన్న ఆ బాక్సుల మీద పడ్డాయి. తను రెడీ అవుతూ ఉంటే శ్రావ్య ఎంతో ప్రేమతో తన నడుము నొప్పికి బలం ఇస్తాయని చేసిన ఆ బెల్లం సున్ని లడ్డులు, పిండి వంటలు ఒక్కొక్కటిగా చూస్తుంటే అతని గుండె బరువెక్కిపోతోంది. ఛీ, ఎంత పని చేశాను నేను! తను నా కోసం ఇంత ప్రాణం పెడుతుంటే నేను నేహా మీద ఉన్న కోపాన్ని తన మీద చూపించి అసహ్యంగా మాట్లాడాను. శరీరం కావాలా అంటానా? అంత దిగజారిపోయానా నేను? అసలు ఒక అమ్మాయిని ఏ మాట అనకూడదో ఆ మాట అడిగేశాను. ఒక అమ్మాయి అద్దీ కూడా ఏమీ తెలియని అమాయకురాలు తను. అసలు మనుషుల్లో మంచితనాన్ని తప్ప చెడు చూడని ఆ పిచ్చిదాన్ని నేను ఎంత ఘోరంగా మాట్లాడేశానో. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తను అసలు ఎలా వెళ్ళి ఉంటుంది అని తనని తాను తిట్టుకున్నాడు. ఒక్కొక్క బాక్సుని ఎంతో అపురూపంగా ప్యాక్ చేసుకున్నాడు. ఆమె జ్ఞాపకాన్ని ఒక్కటి కూడా ఆ రూమ్లో వదిలిపెట్టాలని అతనికి ఇష్టం లేదు.
వాటన్నిటినీ ఎంతో జాగ్రత్తగా ఒక బ్యాగ్లో పెట్టుకుని గుండె గట్టిగా చేసుకుని ఒక్కసారి ఆ రూమ్ను చూసి ఆ హోటల్ రూమ్ ఖాళీ చేసి తన రూమ్కి బయలుదేరాడు. ఇక అర్జున్ అలా వెళ్తూ ఉండగా అమీర్పేట రోడ్ వర్షం హోరులో శంకర్ అలా శ్రావ్యను చూస్తూ ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అనుకోలేదు. మర్రి చెట్టు కింద వానలో తడుస్తూ తనను తాను నిందించుకుంటూ ఏడుస్తున్న శ్రావ్య దగ్గరికి వెంటనే వెళ్ళిపోయాడు. నిన్న మెట్రో స్టేషన్ దగ్గర మిరియాల పొడి కారం పొడిలో కలిపి కొడతానని చెప్పి తను గొడుగు తీసుకురావడానికి వెళ్ళి వచ్చే లోపలే కనపడకుండా వెళ్ళిపోయినా ఆ అమ్మాయేనా ఈమె? అతనికి ఒక్క క్షణం సందేహం వచ్చింది. తర్వాత 100% కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఈరోజు ఆమె ఏడుపులో ఏదో తెలియని లోతైన గాయం శంకర్కి తగులుతున్నట్టుగా అనిపిస్తోంది. శంకర్ తన సివిల్ డ్రెస్లోనే ఫార్మల్ షర్ట్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఒక ఏసీబీ ఆఫీసర్ అని శ్రావ్యకి ఇప్పుడు కూడా తెలియలేదు. శంకర్ ఆమె ముందు నిలబడి గంభీరమైన స్వరంతో, ఏయ్ ఏంటి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? వర్షం వస్తుంది, చూడు లే పైకి అన్నాడు ఒక ఆఫీసర్ లాగే ఆజ్ఞాపిస్తూ. శ్రావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తలెత్తి చూసింది. వాన చినుకులు ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను కప్పేస్తున్నాయి. కోపంగా శంకర్ వైపు చూస్తూ, ఎవరు మీరు? నా ఇష్టం, నేను ఏడుస్తాను తడుస్తాను, మీకేంటి అంది కోపంగా. అలాగే ఏడుపుని ఆపుకోలేక అంటూ ఎక్కిళ్ళు పెడుతూ. శంకర్కి ఆమె ముండితనం చూస్తుంటే నవ్వొస్తుంది. కానీ యాటిట్యూడ్ మాత్రం తగ్గించలేదు. నీ ఇష్టమా? నీ ఇష్టం ఏదైనా ఉంటే నీ ఇంట్లో చూపించాలి, అంతేకాని పబ్లిక్ ప్లేస్లో ఇలా కూర్చొని ఏడిస్తే పోలీసులు పట్టుకెళ్తారు. లేచి ఇంటికి వెళ్ళు, లేదంటే చెప్పాను కదా ఇక్కడ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నిన్ను తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. నీ కన్నీళ్లతో ఈ రోడ్డునంతా ముంచేస్తున్నావు అని కేసు పెట్టి అన్నాడు కొంచెం కోపాన్ని నటిస్తూ శ్రావ్య వైపు చూస్తూ. శ్రావ్యకు అర్జున్ మీద ఉన్న కోపమంతా ఇప్పుడు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న శంకర్ మీదకి మళ్ళీపోయింది. ఇక అంతే ఆవేశంగా ఆ కోపాన్నంతా శంకర్ మీద చూపిస్తూ, పోలీసులా? వస్తే రానివ్వండి, నాకేం భయం లేదు. మా తాత కూడా పోలీసే. నువ్వు ఇక్కడే ఉంటే నేనే నిన్ను పట్టిస్తాను. అసలు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదంటే గట్టిగా కేకలు వేసి అందరిని పిలవమంటారా అంది అమాయకంగానే బెదిరిస్తూ. నిన్న కూడా వచ్చి తనని రోడ్డు మీద పలకరించింది శంకర్ అని శ్రావ్య గుర్తుపట్టలేదు. ఎందుకంటే నిన్నంతా తన ధ్యాస అర్జున్ మీదే ఉంది. ఆవేదనలో తను ఉంది. ఇక శంకర్ చిన్నగా నవ్వి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, కేకలు పెట్టు చూద్దాం, ఎవరు వస్తారో. అయినా ఈ వానలో నీ కేకలు ఎవరికి వినిపిస్తాయి అన్నాడు చిరు కోపంతోటి. శ్రావ్య ఒక్కసారిగా అక్కింద పడిన నీళ్లని, వర్షపు నీళ్ళని శంకర్ మొహం మీదకి ఇసిరి కొట్టింది చేతులతో. శంకర్ ఒక్కసారిగా తన కళ్ళకి కొట్టిన నీళ్లు తన మీద పడకుండా చెయ్యిని అడ్డు పెట్టుకున్నాడు. అబ్బో, బాగా కోపం మీద ఉన్నట్టున్నావే, అందుకేనా ఆకాశం అంతగా ఉరుముతూ ఇలా ఊరినంతా ముంచేస్తోంది అన్నాడు శ్రావ్య వైపు చూస్తూ. ఇలా వాదనలోకి దించితే అలా అయినా ఆమె బాధపోతుంది అని శంకర్ ఆలోచిస్తున్నాడు. ఆమె మైండ్ని స్టడీ చేస్తూ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రావ్య ఒక్కసారిగా, అసలు మీరు ఇక్కడి నుండి వెళ్తారా లేదంటే నిజంగానే మా తాతయ్య కూడా పెద్ద పోలీస్ అని చెప్పాను కదా, తనకి చెప్పి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పడేయమంటారా అని పెద్దగా అరుస్తూ ఒక్కసారిగా పైకి లెగవబోయింది. ఇక ఆమె డ్రెస్సు ఆమె కాలు కింద పడిపోయి పైకి లెగవబోతూ ఉంటే ముందుకు పడబోయింది. ఒక్కసారిగా శంకర్ ఆమె చెయ్యి పట్టుకుని లేపాడు. శ్రావ్య శంకర్ చేతిని విడిపించుకోవడానికి తెగ గింజుకుంటోంది. నోరు మూసుకొని నాతో రా, నిన్ను ఇలా వదిలేస్తే జ్వరం వచ్చి చస్తావు, అప్పుడు లేనిపోయిన కేసులంటూ నేను మరలా ఆ కేసుల చుట్టూ తిరగాలి అన్నాడు శ్రావ్య వైపు కోపంగా చూస్తూ. అలాగే శ్రావ్య చేతిని గట్టిగా పట్టుకుని వదలకుండా, వదలండి, నా చెయ్యి వదలండి, ఈ ఊరిలోనే నా మామ కూడా ఉన్నాడు, చిన్న పోలీస్, మా తాత కూడా ఉన్నాడు, చాలా పెద్ద పోలీస్ అని శ్రావ్య విదిలించుకుంటున్నా కూడా శంకర్ నవ్వుతూ, సరేలే, మీ మామ మీ తాత అందరూ పోలీసులే, నువ్వేంటి ఐఏఎస్ఆ అన్నాడు. అప్పుడు శ్రావ్య వెంటనే కళ్ళని పెద్దగా చేస్తూ, కాదు, నేను ఐఏఎస్ ఇంకా అవ్వలేదు, అవ్వాలి అని అంది శంకర్ వైపు చూస్తూ. ఒక్కసారిగా శంకర్ పగలబడి నవ్వేశాడు అమాయకంగా శ్రావ్య అలా చెప్పగానే. ఇక వెంటనే సరే అవుదు గాని అప్పుడు మొదట నేనే వచ్చి నీకు సెల్యూట్ చేస్తానులే, ముందు నువ్వు ఈ వర్షంలో ఇక్కడి నుండి బయటికి పడితే
అప్పుడు ఏదైనా చేయటానికి కుదురుతుంది కదా అన్నాడు. వెంటనే శ్రావ్య ఆ చెట్టు దగ్గర పడిపోయిన ఆమె బ్యాగ్ పుస్తకాల వైపు చూస్తూ, నా పుస్తకాలు, నా బ్యాగ్ అంటూ ఒక్కసారిగా ఆ పుస్తకాల వైపుకు పరిగెత్తబోయింది. ఇక అలాగే తన చెయ్యిని గట్టిగా పట్టుకుని వదలకుండా శంకర్ కూడా ఆ దూరంగా పడిపోయిన బుక్స్ అన్నిటినీ తీసి, బాగా తడిచిపోయాయి, సరే ముందు నాతో రా నువ్వు అంటూ ఆమె విదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా వదలటం లేదు. వదిలితే మళ్ళీ ఎక్కడ పోతుందో అనేది శంకర్ భయం. అలాగే వదలకుండా శంకర్ ఆమె మాట వినకుండా తన బైక్ వైపుకు నడిపించాడు శ్రావ్యను. ఆ అమ్మాయి ఇన్నోసెన్స్ శంకర్కి ఎందుకో తెలియని ఒక ఆకర్షణను కలిగిస్తోంది. ఆమె కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు, కానీ అమాయకత్వం మాత్రం బోలెడు ఉంది. అదే అతనికి ఇంకా ఇంకా బాగా నచ్చేస్తూ ఉంది. తనతో మాట్లాడుతూ ఉంటే చాలా ముద్దుగా అనిపిస్తోంది శంకర్కి. సరేలే, నిన్నెక్కడ దింపమంటే చెప్పు, అక్కడ దింపుతా, ఏమి చెయ్యను, నోరు మూసుకుని బండెక్కు అని గట్టిగా గదిమాడు. వెంటనే శంకర్ వైపు అలాగే చూస్తూ, ఏంటి నువ్వేమైనా మా మామవా ఏంటి, లేదా అద్రువా ఏంటి అలా గదుముతున్నావు, అలా గదిమితే నేను అస్సలు ఎక్కను అని చెప్పి మొండిగా అలాగే నిలబడిపోయింది శ్రావ్య బండెక్కకుండా. వెంటనే శంకర్ ఆమె వైపు చూస్తూ, మహాతల్లి, ఓ మిరియాల పొడి కారం పొడి పిల్ల, దయచేసి కొంచెం బండెక్కుతారా, మీ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు. వెంటనే శ్రావ్య ఆశ్చర్యంగా శంకర్ వైపు చూస్తూ, మా తాతయ్య వాళ్ళ ఇల్లు నీకు తెలుసా, నాకే తెలియదే, నీకెలా తెలుసు అని అడిగింది. మహాప్రభో, వర్షం పైనుండి కుమ్ముతోంది తల్లి, నువ్వేమో ప్రశ్నలతో ముంచేస్తున్నావు. మీ తాతయ్య పెద్ద పోలీసు అని చెప్పావు కదా, మరి సిటీలో ఉన్న వాళ్ళకి పెద్ద పోలీసులు ఇల్లు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు, పదా అన్నాడు కొంచెం కోపంగా. ఇక వెంటనే శంకర్ బైక్ స్టార్ట్ చేస్తూ ఆ అమ్మాయిని అలా అడగగానే శ్రావ్య ఏమీ మాట్లాడలేదు. శ్రావ్య బ్యాగ్ తన వీపుకు తగిలించుకున్నాడు శంకర్. శ్రావ్య కూడా ఇక ఏమీ మాట్లాడకుండా బైక్ ఎక్కేసింది. తన 2 కాళ్ళు ఒక సైడ్కి పెట్టుకుని కూర్చొని గట్టిగా 2 చేతులతో స్టాండ్ని పట్టుకుంది. అలాగే ఉండిపోయింది. శంకర్ నవ్వుతూ సంతోషంగా తన ఇంటి వైపుకి బండి పోనిచ్చాడు. శంకర్ అలా బలవంతంగా శ్రావ్యను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వరలక్ష్మి ఎదురొచ్చేసింది. ఇక ఆమె శంకర్ వెనుక ఉన్న ఆ అమ్మాయిని చూస్తూనే, ఏంటి బాబు, ఈ అమ్మాయి ఎవరు, ఇలా తడిచిపోయారేంటి ఇద్దరు అని ఆశ్చర్యంగా శ్రావ్య వైపు చూస్తూ అడిగింది ఆవిడ. శంకర్ జుట్టు తుడుచుకుంటూ, రోడ్డు మీద వర్షంలో తడుస్తుంటే తీసుకువచ్చాను పెద్దమ్మా, అమ్మ ఎక్కడా అని అడిగాడు. మీ పెదనాన్న ఏదో పని మీద మీ అమ్మ నాన్నలను తీసుకుని బయటికి వెళ్ళారు బాబు, మరి కొద్దిసేపట్లో వస్తారట. పాపం ఈ పిల్ల వణికిపోతున్నట్టుంది, వర్షంలో తడిచిపోయింది బాగా, లోపలికి తీసుకెళ్ళండి అంది వరలక్ష్మి. శంకర్ శ్రావ్యను తన రూంలోకి తీసుకువెళ్లాడు. శ్రావ్య ఇంకా తడిసిన బట్టలతోనే ముఖానికి మాస్క్ పెట్టుకుని ఇబ్బందిగా నిలబడి ఉంది. ఇదిగో, నేనేమీ నిన్ను కొరుక్కు తినడానికి ఇక్కడికి తీసుకురాలేదులే. ఇదిగో, ఇక్కడ మా కజిన్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడు కొన్ని, వాటిలో నీకు ఏవి సెట్ అవుతాయో చూసుకుని అవేసుకో, డ్రెస్ మార్చుకొని ఇదిగో ఈ టవల్తో తల తుడుచుకో అంటూ ఆమె ముఖానికి టవల్ విసిరేశాడు. నువ్వు మాస్క్ తీయడానికి ఇబ్బంది పడుతున్నావు కదా, సరిసర్లే నేను బయట ఉంటానులే, నువ్వు తలుపు పెట్టుకో అని చెప్పి శంకర్ బయటికి వెళ్ళిపోయాడు. ఇలా శంకర్ అలా బయటికి వెళ్ళగానే శ్రావ్య తను శంకర్ ఇంటికి తీసుకువచ్చాడు అని అర్థమైపోయింది. ఇక తన తాతయ్య ఇంటికి తీసుకురాలేదు అనుకుని ఎలాగైనా సరే త్వరగా ఇక్కడి నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఇక శంకర్ తలుపు కొట్టి లోపలికి రావచ్చా అని అడిగాడు. శ్రావ్య డ్రెస్ మార్చేసుకుని డోర్ ఓపెన్ చేసేసింది. శ్రావ్యను చూస్తూ, ఓహ్, నీకు డ్రెస్ మంచిగా సరిపోయిందే, సరే ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి మరలా వచ్చేస్తాను, డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ తను వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు శంకర్. ఇక శంకర్ వాష్రూమ్లోకి వెళ్ళిపోగానే హడావుడిగా శ్రావ్య తన బ్యాగ్ తీసుకుంది, కిందకు నడిచింది. తను అలా బయటికి హడావుడిగా వెళ్తున్నారు. వెళ్ళబోతుంటే వరలక్ష్మి అప్పుడే శ్రావ్యని చూసింది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని వెనుక నుండి శ్రావ్యని చూస్తూ పిలిచింది. శ్రావ్య ఒక్కసారిగా కంగారు పడిపోయి వెనక్కి తిరిగి వరలక్ష్మి వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ కూడా అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ ఎపిసోడ్లో శంకర్కి శ్రావ్య మీద ఒక చిన్నపాటి క్రష్ మొదలైంది కదా, కానీ ఆమె తను కోపంగా ద్వేషించే అర్జున్ని ఇష్టపడుతుంది అని తెలిస్తే
శంకర్ రియాక్షన్ ఏంటో మరి. అర్జున్కి తన తప్పు తెలిసేలోపు శ్రావ్య అతనికి దూరం అవుతుందా, శంకర్కి దగ్గర అవుతుందా? ఏ విషయం కామెంట్లో చెప్పేస్తారు కదా. మీరు చేసే ఒక చిన్న కామెంట్, లైక్, షేర్ నా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు చిన్న షేర్ చేయలేరా మీ ఫ్రెండ్స్కి? రోజుకు ఒక కొత్త వ్యూవర్ని నా ఛానల్కి ఇవ్వచ్చు కదా. సబ్స్క్రైబర్స్ కూడా ఈ మధ్య అస్సలు పెరగటం లేదు, అక్కడే ఆగిపోయింది. దీనిని ముందుకు వెళ్ళనియరా? ప్లీజ్ నా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ నెట్వర్క్లో కూడా చెప్పొచ్చు కదా. సరే గైస్, తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.